మంగళవారం ఆంజనేయ స్వామి గురించి తలుచుకుంటాం. కానీ అదే మంగళవారం ఆంజనేయ స్వామిని ఎందుకు తెలుసుకుంటామో మీలో తెలుసా? ఈ విషయం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంజనాదేవి అనే అప్సరస శాపవశాత్తు భూమిపై జన్మించింది. ఆమె భర్త కేసరి వానలకు రాజు. అంజనాదేవి పరమశివుణ్ణి భక్తితో ఆరాధించింది. అయితే అదే సమయంలో దశరథుడు పుత్రకామేష్టి యజ్ఞం చేశాడు. యజ్ఞ ఫలంలోని పాయసం వాయుదేవుని ద్వారా అంజనాదేవికి చేరింది. ఆ విధంగా వాయుదేవుని అనుగ్రహంతో ఆంజనేయుడు జన్మించాడు. అందుకే ఆయనను మనం ఆంజనేయుడు, వాయుపుత్రుడు, మారుతి అని పిలుస్తూ ఉంటాం. కానీ చిన్నప్పుడు హనుమంతుడు సూర్యుడిని పండు అనుకొని ఆకాశంలోకి ఎగురుతాడు. అదే సమయంలో దేవతలు భయపడి ఇంద్రుడి వజ్రాయుధంతో ఆయనను గాయపరిచాడు. హనుమంతుడు నేలమై పడిపోతాడు. వాయుదేవుడు కోపంతో గాలి ప్రవాహాన్ని ఆపేస్తాడు. అయితే అందువల్ల దేవతలు వచ్చి హనుమంతుడికి అనేక వరాలు ఇచ్చారు. బ్రహ్మదేవుని ఆశీర్వాదం, ఇంద్రుని అజేయత్వం. హనుమంతుడు సూర్యుని గురువుగా తీసుకుని అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాడు. అత్యంత జ్ఞాని, బలవంతుడు, వినశీలి అయ్యాడు. అయితే వనవాస సమయంలో రామ మరియు లక్ష్మణుడు సీతామాత కోసం వెతుకుతూ కిష్కింధకు వచ్చారు. అక్కడ హనుమంతుడు మొదటిసారి రాముని కలిశాడు. రాముడు భక్తుడిగా జీవితాంతం సేవ చేయాలని ప్రతిజ్ఞ చేస్తాడు. తెలుసా మీకు ఈ విషయం? సీతామాత లంకలో ఉన్నారని తెలిసి హనుమంతుడు సముద్రాన్ని ఒక దూకుతో దూకుతాడు. లంకలో వాటిలో సీతామాతను చూసిన హనుమంతుడు రాముడి ఉంగరం ఇచ్చి ధైర్యం చెబుతాడు. రావణుడు హనుమంతుడిని పట్టుకొని తోకకు నిప్పు పెట్టించాడు. హనుమంతుడు తన శక్తితో లంకని కాల్చి తిరిగి రాముడి వద్దకు వచ్చాడు. రావణ యుద్ధంలో లక్ష్మణుడు గాయపడ్డాడు. హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి సంజీవుని ఔషధం కోసం మొత్తం పర్వతాన్ని తీసుకొస్తాడు. లక్ష్మణుడు ప్రాణాపాయం నుండి బయటికి